వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కళాశాల మంజూరు హర్షణీయం. సీఎం చిత్రపటానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాలాభిషేకం. తిరుమలలో మరో చారిత్రాత్మక కట్టడం పారువేట మండపం కూల్చివేత. విస్తరణ అభివృద్ధి కోసం టీటీడీ నిర్ణయంతో కులదోసే పనులు ప్రారంభం షురు. కమనీయం సింహాచలం అప్పన్న నిత్య కళ్యాణం. పంచరాత్ర ఆగమ శాస్త్రం విధానంలో కార్యక్రమానికి శ్రీకారం. రామకుప్పం ఎస్ఐ కృష్ణయ్యపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన. ఎస్టీ ఎస్సీ కుల సంఘాలు టీడీపీ నాయకుల హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పర్యటన సందర్భంగా తన కోరిక మేరకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినందుకు నియోజకవర్గ ప్రజల తరపున విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ జీవో జారీ చేసిన సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి ఆమె పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 100 మెడికల్ సీట్లతో పాటు జనరల్ ఆసుపత్రి ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయని అన్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న మహేశ్వరం ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్న ఫ్యాక్టరీలు అంతర్జాతీయ సంస్థలతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి దగ్గరగా ఉండడంతో మెడికల్ కళాశాల ఆసుపత్రి మంజూరు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గారు మన ప్రాంతాన్ని మరి ఎంతో అభివృద్ధి పరచడానికి వారి అడుగుజాడలో నడుస్తూ మరి ముఖ్యంగా సీసీ రోడ్లు 50 లక్షల రూపాయలు, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ మెడికల్ కాలేజీలు స్థాపించి మెడికల్ సీట్లను సాధించుకోబోతున్నాం. కేసీఆర్ గారు కాలేజ్ కావాలని అడిగిన ఇప్పుడు జీవో ఇచ్చున్నారు సీఎం గారు. 100 సీట్ల మెడికల్ సీట్లతోని ఇమీడియట్ గా శాంక్షన్ ఇచ్చి మొదలు పెట్టమని జీవో ఇచ్చున్నారు. దానికోసం మనం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. తిరుమలలో మరో చారిత్రాత్మక కట్టడం కూల్చివేస్తూ టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. తిరుమల నుండి పాప వినాశనం మార్గానికి వెళ్లే దారిలో దాదాపు 350 సంవత్సరాల క్రితం రాయల కాలంలో నిర్మితమైన రాతి మండపం కింది భాగం అలాగే ఉంచి పై భాగంలో స్వామివారిని కొలువుదీర్చి ఉత్సవ సేవలు నిర్వహించే పురాతన రాతి మండపాన్ని పూర్తిగా తొలగించాలని నిర్ణయించారు. ఈ మేరకు గత 2 రోజులుగా ఈ మండపాన్ని కూలదోసే పనులు చేపట్టారు. ఈ స్థానంలో మరింత ఆకర్షణీయంగా స్వామివారి ఉత్సవ సేవలకు అనుగుణంగా నూతన మండప నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ పారువేట మండపం చుట్టూ పరిసర ప్రాంతాలను పారువేట ఉత్సవ సమయంలో భక్తులకు అనుగుణంగా సౌకర్యవంతంగా అభివృద్ధి చేసిన టీటీడీ ఇప్పటికే ఈ పారువేట మండపం చుట్టూ పరిసర ప్రాంతాలను పారువేట ఉత్సవ సమయంలో భక్తులకు అనుగుణంగా సౌకర్యవంతంగా అభివృద్ధి చేసిన టీటీడీ రాతి మండపాన్ని మాత్రం యథాతథంగా ఇంతకాలం అలాగే ఉంచేసింది. అయితే ప్రస్తుతం ఈ మండపం కింద భాగంలోని మండపాన్ని అలాగే ఉంచి పైభాగంలోని మండపాన్ని మాత్రం తొలగించే చర్యలు చేపట్టింది. ఈ రాతి మండపం పైభాగంలో టీటీడీ నిర్మించిన దేవతామూర్తుల ప్రతిమలు సైతం పగలగొట్టి కింద పడేశారు. మరో 2 రోజుల్లో రాతి మండపాన్ని కూలదోసి ఆ స్థానంలో నూతన నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నారు. కింది భాగంలో ఉన్న రాతి మండపం సైతం పూర్తిగా నిరుపయోగంగా ఉంది. మండపం భూమి లోపలికి ఉండిపోవడంతో అందులో ఎటువంటి వాడకం లేకుండా నిరుపయోగమైన టీటీడీ వస్తు సామాగ్రిని అందులో ఉంచారు.
పట్టణంలోని సింహాచలం శ్రీ వారాహలక్ష్మి నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్య వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర ఆగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్య వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణాధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో దళితులను కులం పేరుతో దూషించి ఎన్కౌంటర్ చేస్తానన్న రామకుప్పం ఎస్ఐ కృష్ణయ్యను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు, అఖిల పక్షాలు రిలే నిరాహార దీక్ష చేపట్టాయి. రామకుప్పం మండలం గోవిందపల్లి మాజీ సర్పంచ్ మహాదేవి, జయశంకర్లను కోర్టు ఆవరణలోనే కులం పేరుతో దూషించి ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించిన ఎస్ఐపై ఫిర్యాదు చేసిన పై అధికారులు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం అంబేద్కర్ విగ్రహం వద్ద బాధిత దంపతులు మహాదేవి, జయశంకర్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఎస్టీ, ఎస్సీ కుల సంఘాలు, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు మద్దతు ప్రకటించారు. ఎస్ఐపై విచారణ కమిటీ నియమించాలని, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, దళిత సంఘాల నాయకులు ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పేరు పేరున నా శిరస్సు వంచి ధన్యవాదాలు. అదేవిధంగా మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన మహిళా మనులందరూ కూడా పేరు పేరున నా శిరస్సు వంచి ధన్యవాదాలు. పత్రికా విలేకరులకు, అన్ని పార్టీలకు మాకు మద్దతు తెలిపిన అందరికీ పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు. అందరికీ తెలిసిన విషయమే, గత నెల 17వ తేదీ కోర్టు ఆవరణంలో జరిగిన రామకుప్పం
ఎస్ఐ కృష్ణయ్య గారి దౌర్జన్యాన్ని అదే ఆవరణంలో ఉన్నటువంటి జడ్జి మేడం గారికి వివరించడం జరిగినది. తర్వాత అర్బన్ పోలీస్ స్టేషన్లోనూ రూరల్ పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేయడం కూడా జరిగినది. అదేవిధంగా డిఎస్పీ గారికి ఎస్పీ గారికి స్పందనలో కూడా ఫిర్యాదు చేశాం. కానీ ఇంతవరకు ఈ దళిత కుటుంబానికి జరిగిన అన్యాయంపై కానీ ఆయన కులంపై మాట్లాడినటువంటి మాటలకు కానీ మా కుటుంబాన్ని ఎన్కౌంటర్ చేస్తామని, నాపై రౌడీ షీటర్ ఓపెన్ చేస్తామని కూడా ఆయన పదే పదే ఆయన అంతమంది కోర్టు ఆవరణంలో కోర్టు ఎదురుగా నానా మాటలు మాట్లాడి మహిళలను కించపరిచే చట్టం ఎవరిచ్చారు ఈ పోలీసులకని మేము అడుగుతున్నాం. మహిళలను రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చట్టాన్ని మీ చేతుల్లో పెట్టారు. కానీ మహిళల్ని కించపరిచి మాట్లాడమని, ప్రజలను ద్వేషించమని మీకు ఈ బాధ్యతలు అప్పచెప్పలేదని చెప్పి పోలీసు వారికి మేము హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క సమావేశం మన ఐక్యరాజ్య సమితిలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారికి భారీ ఆదాయం 14 రోజులకు గాను 25,72,705 రూపాయలు హుండీ ఆదాయం వచ్చింది. కానుకల రూపంలో 500 గ్రాముల బంగారం, 13 కేజీల 500 గ్రాముల వెండి భక్తుల హుండీల ద్వారా సమర్పించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు ఆధ్వర్యంలో జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు, ఆలయ సహాయ కార్యనిర్వాహక అధికారి భ్రమరాంబ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని చక్కగా నిమ్మకాయలతో అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వెంకటేశ్వర స్వామి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దనుకొండ మండలం చందవరం పంచాయతీ దేశిరెడ్డిపల్లిలో 2 వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. ఈ దాడులలో 2 వర్గాల వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాతులను దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భూ వివాదాలే 2 వర్గాల మధ్య ఘర్షణకు కారణమని గ్రామస్తులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు వద్ద మున్నంగి సీఫుడ్స్లో విషవాయువు లీకై 16 మంది ఒరిస్సా కార్మికులు స్పృహ కోల్పోయారు. ప్రాసెసింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. యాజమాన్యం చికిత్స కోసం కార్మికులను ఒంగోలు రిమ్స్కి తరలించింది. ప్లాంట్లో అమోనియం గ్యాస్ లీక్ కావడంతో ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.
పిలిచారమ్మా? వాళ్ళే పిలిచారు సార్ మమ్మల్ని ఎన్నిసార్లు పిల్లలు ఇచ్చారు సార్. 5-6 సార్లు 5-6 మన అప్పటికి ఫోన్లు వస్తున్నాయని మేము నెలకొని ఉండేసరికి రాజశేఖర్ కూడా చేశారు సార్ మా ఊళ్ళో అతనికి పల్లెల అబ్బాయి. ఆ అబ్బాయి కూడా మాకు ఫోన్ చేసి ఎస్సీ మేడం రమ్మంటున్నారు, ఏదో నోటీస్ ఇవ్వాలని అంటున్నారు, మీరందరూ కలిసి వెళ్ళండి అమ్మాయి అని చెప్తేనే మేము అక్కడికి పోయాం సార్. పోయేసరికి మమ్మల్ని ఏం చేయాలంటే ఆడ కూర్చోబెట్టి పంపించారు సార్ బజార్కి. అట్లా ఎంతమంది పిల్లలు? ఇప్పుడు ఆడపిల్లలు అండి, ఇక్కడ ఆడపిల్లలు ఒక ప్రెసిడెంట్ కొని ప్రెసిడెంట్ వల్ల అప్పుడు వరకు మేము తోలించుకున్న బట్టితోనే రోడ్డాల సాగరం దేశాన్ని పెట్టారు. ఇప్పుడేమో వామి దెబ్బ మమ్మల్ని గంట పిలిపించి ఎస్సీ వాళ్ళు పోలీసు మామూలుగా పక్కా ఇల్లు మాకు ఇచ్చున్నారు సార్. 2 పేర్లతో కట్టుకొని ఉంటాం మేము. 2-3-6 సెంట్లు రావాల్సింది మాకు. అయితే ఒక ఇంటి పేరు మా మధ్య గారి పేరు మీద కట్టుకోనంటే అతను 4 ఉండి వెళ్ళిపోయాడు. పడేసి పశువుల కోసం వేసుకున్నాను సార్ నేను. పశువుల కోసం రోడ్డు రైతు భరోసా కట్టాడు, పక్కన రోడ్డు ఉంది. రోడ్డు ఉన్నా కానీ మేము రేకుల షెడ్ గేదెల కోసం వేసుకుంటే రేకులు ఇల్లు వేసుకుంటే రేకుల ఇల్లుని కావాలని దొల్లిచ్చి ఎస్ఐల్ని మహిళా మండలం పోలీసులు 20 మందిని అన్నీ పట్టుకొని చేసి గందరగోళం చేశాడు సార్. అదంతా దొల్లిచ్చి రేకుల షెడ్డు రోడ్డు పోసారు సార్. అవతల రోడ్డు ఉండగా వాళ్ళు ఇది చేసుకొని రోడ్డు పోసారు సార్. రోడ్డు పోసిన తర్వాత ఇంక మమ్మల్ని ఇంటి ముంగలకు వచ్చి గందరగోళం కొట్టి చదువుకున్న వాళ్ళని కూడా లేకుండా ఆ పిల్లల మీద కేసులు పెట్టారు సార్. మా చెల్లెల మీద, నా మీద. నన్ను తలకాయ బగలు కొట్టి 2 ఏళ్ల క్రితం ఇక్కడే హాస్పిటల్లో ఉండి మళ్ళీ అదే ర్యాప్కి వచ్చాడు సార్. మీ ఒంట్లో అది దొల్లిచ్చినా కానీ మళ్ళీ ఒరిగెట్టు వామి మాకు గేదెలు కట్టేసుకున్న ప్లేస్ ఆడలేదు సార్. ప్లేస్ ఆడలేకపోయేసరికి ఇంకా అదే ఆడే ఒరిగెట్టు వామి వేసుకొని చేస్తే ఇవాళ మళ్ళీ వాళ్ళని సీఎం మేడం ఎస్ఐ మేడం పొద్దున్నే పిలిపించి 7 గంటలకి మొహాలు కూడా కడుక్కోకుండా 7 గంటలకి స్టేషన్కి పిలిపించి అందరిని పిలిపించింది సార్. 5గురిని పిలిపించి అక్కడ సెల్లు తీసుకొని సెల్లులన్నీ తీసుకొని వాళ్ళ కాడ పెట్టుకొని పాఠానికి లేదని చెప్పి కాపలా పెట్టింది సార్. మహిళా మండలం పోలీసులని కాపలా పెట్టి మమ్మల్ని ప్యాసుకి బాత్రూమ్కి కూడా బానీయకుండా ఆంతని అట్టు పెట్టింది సార్. అట్టు పెట్టిన తర్వాత ఇంటికాడికి పోయి చూస్తే అదంతా గందరగోళంగా కుక్లేరింగ్ వచ్చి మొత్తం ఇది చేశాడు సార్. గొల్లా బెమ్మయ్య చేపించి అంత చేపించిన తర్వాత ఇంక ఇటు వచ్చి చూసేసరికి ఇంక మా అమ్మ చూడలేక పిల్లల పేర్లు పెడుతున్నారు, పొద్దుగూకులు కేసులు పెడుతున్నారు. ఇదేందని చూడలేక పురుగుల మందు తాగింది సార్. సీరియస్ అని అంటున్నారు సార్. ఈ రోజు సాయంకాలం గడితే కానీ చెప్పలేమని అంటున్నారు సార్. చక్రాయపాలెం సంబంధించిన అమ్మాయి వెంకయ్యమ్మ నిన్న పోలీస్ స్టేషన్లోనే సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఎందుకంటే గడిచిన 4-5 నెలల నుంచి ఆ కుటుంబం మీద పదే కేసులు పెడతా ఉన్నారు. దాదాపు అలా కూతురు ఇంజనీరింగ్ చదువుకుంటుంది ఒక అమ్మాయి డిగ్రీ చదువుకుంటుంది. వీళ్ళందరినీ తీసుకొని స్టేషన్లో పెట్టేసి వీళ్ళందరినీ పొద్దున్నే మొహం కడుక్కోకముందే తీసుకొచ్చి స్టేషన్లో పెట్టేసి ఆడికెళ్ళి వాళ్ళ ఇల్లు కానీ ఆ కష్టాలు కానీ మొత్తం కూల్చేసి సాయంత్రం ఇంటికి పోమని చెప్పారు. మనస్తాపాన్ని తట్టుకోలేక ఇవన్నీ కూల్చేశారని తెలిసి మనస్తాపాన్ని పోలీస్ స్టేషన్లోనే ఇమీడియట్గా మందు తీసుకొని తాగేయడం జరిగింది. తాగిన తర్వాత అద్దంకి హాస్పిటల్లో చేరిస్తే కొద్ది క్రిటికల్గా ఉందంటే అంటే ఒంగోలు తీసుకొచ్చారు. దాని మీద రాత్రి మా నాయకుడు బాబు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోన్ చేశారు. 11ంటికి ఆయన తెలిసింది నైట్ టైము. తెలియగానే ఇమీడియట్గా ఫోన్ చేసి ఏమైందంటే మేము కూడా కనుక్కున్నాం, గడిచిన 5-6 నెలల నుంచి ఇదే పని చేస్తున్నారని చెప్పాము. ఇమీడియట్గా వచ్చాము, డాక్టర్తో కూడా మాట్లాడాము. వాళ్ళ సాయంత్రానికి కానీ సిచ్యువేషన్ చెప్పలేమన్నారు. ప్రస్తుతం అయితే అమ్మాయి ఇబ్బంది లేకుండా ఉంది. సాయంత్రం లోపల మళ్ళీ ఇంకోసారి చూసుకొని చెప్తా ఉన్నారు అన్నమాట. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ కేసులు ఒకటి కాదు, రాష్ట్రంలో అధికారంలోకి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఎంతమంది దళితుల్ని, బీసీలని, ముస్లింలని ప్రతిరోజు కూడా ఇదే పరిస్థితి. కేసు లేనిది, ఈ విధమైన పరిస్థితులు లేని రోజు ఒక్కరోజు కూడా లేదు. మనం చూసాం కర్నూలులో ముస్లిం కుటుంబాలు ఏ విధంగా ఆత్మహత్యకు దారితీసినో వీళ్ళు చేసే పనులకి. అట్లానే సుధాకర్ ఒక డాక్టర్ చదువుకున్నాడు,
ఒక డాక్టర్గా ఒక మంచి సర్వీస్ చేస్తున్న సుధాకర్ని మాస్క్ అడిగినందుకు ఏ విధంగా అతన్ని హతమార్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అట్లా మా జిల్లాలో కిరణ్ని మొన్న వచ్చేసరికి కందుకూరులో కొండేపిలో ఎస్సీ ఒక మహిళని ఏ విధంగా తాకట్టు పెట్టి తొక్కించిన సంఘటన. ఈ సంఘటనలు ప్రతిరోజు హత్యలు మానభంగాలు దోపిళ్ళు కిడ్నాపులు లేని రోజంటూ లేదు ఈ రాష్ట్రంలో. సొంత ఎంపీనే తీసుకెళ్లి కిడ్నాప్ చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో మనొకసారి ఆలోచించాల్సిందిగా ప్రజలను కూడా కోరుకుంటున్నాం. ఇలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనుగడ సాగిస్తే కనుక ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో స్కూల్స్ బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఏబీవీపీ కార్యకర్తలు పిల్లలను బయటకు పంపించారు. కార్పొరేట్ స్కూల్స్ లో పుస్తకాల విక్రయాలను నియంత్రించాలని విద్యార్థి నాయకులు కోరారు. విద్యార్థులకు స్కూల్ బుక్స్, యూనిఫామ్ సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. माता के जिंदाबाद 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 भारत माता के भारत माता के మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు యొక్క రాష్ట్ర బంద్ని విజయవంతం అయింది. నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యారంగంలో పుస్తకాల విక్రయాలను అరికట్టాలి. డిఎస్సి పోస్టులను 30,000 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల తరగతిన పుస్తకాలను, ఏకరూప దుస్తులను విద్యార్థులకు అందించాలి. ఫీజుల యంత్రాంగం కొరకు జిల్లా స్థాయిలో కలెక్టర్, విద్యాశాఖ అధికారులను, తల్లిదండ్రులను, విద్యార్థుల సంఘాలను భాగస్వామ్యంలో కమిటీలను చేయాలి. సిబిసిఈ పేరుతో రాష్ట్రంలో ప్రైవేటు మరియు కార్పొరేట్ పాఠశాలలో వసూలు చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించాలి. ఇలాగా అటువంటి పాఠశాలల పైన కఠిన చర్యలు తీసుకోవాలి. కార్పొరేట్ మరియు ప్రైవేట్ పాఠశాలలో ఈటెక్నో, స్మార్ట్ లాంటి బ్రాండ్ పేరుతో జరుగుతున్న దోపిడీలను అరికట్టాలి. ఈ యొక్క విద్యారంగంలో జరుగుతున్న దందాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర బంద్ని విజయవంతం చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు ధన్యవాదములు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కళాశాల మంజూరు హర్షణీయం. సీఎం చిత్రపటానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాలాభిషేకం. తిరుమలలో మరో చారిత్రాత్మక కట్టడం పారువేట మండపం కూల్చివేత. విస్తరణ అభివృద్ధి కోసం టీటీడీ నిర్ణయంతో కులదోసే పనులు ప్రారంభం షురు. కమనీయం సింహాచలం అప్పన్న నిత్య కళ్యాణం. పంచరాత్ర ఆగమ శాస్త్రం విధానంలో కార్యక్రమానికి శ్రీకారం. రామకుప్పం ఎస్ఐ కృష్ణయ్యపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన. ఎస్టీ ఎస్సీ కుల సంఘాలు, టీడీపీ నాయకుల హెచ్చరిక. సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.